హలో అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను మార్నింగ్ 6కి లేసాను అండి. వాకిలి ఊడ్చి, ముగ్గు వేసి, అంట్లు కడుగుతున్నాను. ఇది ఎండాకాలం కదండి. అంట్లు తోముకుంటున్నాను. సింక్లో అన్ని అంట్లు వేస్తున్నానండి ఇప్పుడు. అంట్లు మొత్తం వేసి నానేస్తే తొందరగా తోమడానికి వీలవుతుంది. ఇక్కడ అన్నం అంతా మెత్తగా అయిందండి ఎండాకాలం కాబట్టి. ఎండాకాలంలో అన్నం మెత్తగా అవుతుందండి. అందరూ ఉగాది పండగకి పెట్టుకుంటారండి. నేను కూడా పెట్టుకుందాం అనుకున్నాను, కానీ పెట్టుకోలేకపోయాను. కలి చేసి అన్నం తింటే అన్నం మరుసటి రోజు కూడా మెత్తగా కాకుండా ఉంటుంది, మంచిగా ఉంటుంది గట్టిగా. కలి అన్నం తింటే కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. కానీ నేను ఇక్కడ కలితో అన్నం చేయలేకపోయానండి, అందుకే అన్నం మెత్తగా అయ్యింది. ఇక్కడ మిగిలిన అన్నము అన్నీ చెత్త దాంట్లో ఒక బకెట్లో వేసుకొని అందులో చెత్త అంతా తీసేసి పాడేస్తానండి. అయితే ఏమైందంటే, మొన్న సండే రోజు సంతకు వెళ్ళామండి. కూరగాయలు తీసుకున్నాను అన్నీ. కూరగాయలన్నీ తీసుకునేటప్పుడు ఒక చిక్కుడుకాయ కూడా తీసుకున్నానండి. కాకరకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు, ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఉల్లిగడ్డలు అయితే చాలా రేటు తగ్గినాయండి. దిగుబడి చాలా వచ్చింది కాబట్టి అవి రేట్లు తగ్గినాయి. అలాగే టీ చేసుకోవడానికి ఈ గిన్నె తీసుకున్నానండి. దాని రేటు వచ్చేసి 450 అంత పడింది. మందంగా ఉంటుంది, టీ మాడకుండా ఉంటుందని కొన్నాను. అలాగే చిక్కుడుకాయ కూడా తీసుకున్నానండి. ఈ చిక్కుడుకాయ 1/2 కేజీ తీసుకున్నాను. పుచ్చులన్నీ ఉన్నాయి. పుచ్చులు పోను 1/4 కేజీ వచ్చింది. ఇక్కడ అన్నం చేశానండి. అన్నానికి నేను ఇలా బట్ట కడతానండి. బట్ట కట్టడం వలన గంజి ఒలికిపోకుండా కట్టేసి దానికి బట్ట కట్టేసి వేరే పని ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేయడం నాకు ఇప్పుడే తెలుసండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తెలియక ఇలా బట్ట కట్టకుండా వంపడం వలన గంజి చేయి మీద పడి కొద్దిగా చెయ్యి కాలిందండి. అప్పుడు పిల్లలు ఏడ్చేవారు. మా పిల్లలు ఏడుస్తూ కాలు పట్టుకుంటే ఇంకా కాలుతో కదిలించడం వల్ల చెయ్యి కాలడం వల్ల పాప కాలు తగిలింది. అయ్యో, ఇలా జరిగిందండి అప్పుడు ఇన్సిడెంట్. అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర చెట్టు ఉందండి, చింత చెట్టు. దానికి చింతపండు తెచ్చామండి. కొద్దిగా వచ్చింది.